వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. హ్యాపీ బర్త్డే కుట్టి పాప. ఒక అక్క కింద కామెంట్ చేసింది, కుట్టి పాప హ్యాపీ బర్త్డే విష్ చేయండి పెంటక్క అని. ఇక మన ఛానల్ తరపు నుంచి కానీ మన సబ్స్క్రైబర్ తరపు నుంచి కూడా ఆ పాపకు విషెస్ చెందాలని. పుట్టినరోజు శుభాకాంక్షలు కుట్టి పాప. ఇలాంటి మరెన్నో మంచి మంచి పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము నాన్న. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తున్నారు, మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తాము దోస్తులు. మొన్న గవర్నమెంట్ జాబ్ ఉందని పిల్లనిస్తానే వీడియోకి చాలా బాగా పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి అనేది వచ్చింది. చాలా 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 థ్యాంక్స్ దోస్తులు. మీ సపోర్ట్ ఇంకా ముందుకు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం వీడియో చూసినాక ఒక న్యాయం చేయాలి. అదేంటి అని అంటే చిన్న లైక్ కొట్టడం, అట్లనే హైప్ పాయింట్స్ అనేది కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. అర్థమైంది అనుకుంటా. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం పదండి. ఇంట్లో ఉంటేనేమో చలి చలి పెట్టి పాడైతుంది, బయటికి వస్తేనేమో ఊటగా ఎండగొడుతుంది. ఏం చేయాలి దేవుడా? దీని పాడుగాను. దీనికి తెల్లారింది తెలియదు, పొద్దుకింది తెలియదు, ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉంది. అయ్యో అప్పుడే తప్పిపోతున్నట్టుంది. ఇంత పొద్దుగల తింటుంది చూడు బూకర్ మొక్కంది. అయినా అది ఎప్పుడు తింటే నాకేంది? దాంతో నేను మాట్లాడతలేను, నాకు దానికి అవసరమే లేదా. నా పని మీద నేను పోతున్నా, సప్పుడు తగ్గ పోతా. అది పిలిస్తే వలుకుతా, లేకుంటే మూసుకొని పోతా. నాకెందుకు దాని గురించి? ఈ తిండి పాడుగాను మచ్చం తినబుద్ధి అయితలేదు కదా. ఎవరు దిష్టి పెట్టిరో ఏం కథను. ఓ బక్కమ్మ పోతున్నవేందే? ఇక్కరా ఇక్కరా. ఏంది చెప్పు. ఎన్ని దినాల సంది నువ్వెవరో అన్నట్టే చూసినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమైంది? బక్కమ్మ ఇక్కర్రా అని పిలుస్తున్నావు. ఏం అవసరం ఉందమ్మా నాతోని నీకు? ఏ అట్లాంటి వినిషెళ్ళే. ఇక ఒక పారు తిట్టుకుంటాము, ఒక పారు ఒకటైతాము. ఎప్పుడు పగలు పగలు పెంచుకొని ఏం చేసుకోమంటున్నావు? నువ్వు బాగా ఉన్నావు కానీ ఇంటి పక్క నీళ్ళు ఒకటే ఊరెళ్ళము. అట్లా కోపం మీద ఉండదు చెల్లె. ఎప్పుడు నువ్వంటే నేను, నేనంటే నువ్వు అనుకుంటా పలకరించుకుంటా పోవాలే. ఏమైతుందే? నీ సొమ్ము ఏమైనా అరిగిపోతుందా పలకరిస్తే పలుకుతానుకు? అబ్బో గీసంటి మాటలకి ఏం తక్కువ లేదు. నిన్న మొన్న దావత్ చేసినావు కదా, మరి అప్పుడు యాదికి రాలేదు అగ్గి బక్కమ్మ. ఇప్పుడేమో బక్కమ్మ ఇక్కడ రావే అని అంటున్నావు. అరే పోయిన దాన్ని మళ్ళీ రప్పించుకుంటావేంటి? గతం గత పోని పోని గాని కాదే అయ్యలని చెప్పుదామనుకున్నా కానీ నేను మర్చిపోయింది. మరి నువ్వనే యాద్ చేయవా? పెంటక్క దావత్ చేస్తున్నావు అంటే చెప్పవని ఒక్క మాట అంటే అయిపోతుంది కదా. ఇక నువ్వు యాద్ చేయకపోతే నేను చెప్పకపోతే మర్చిపోయి పాడైనా. ఇక బోని తీసేళ్ళే. ఇక మళ్ళీ ఏమైనా దావత్ చేస్తే మొదలు నిన్నే పిలుస్తారు. నువ్వు లేకుంటే దావత్ అయితే ఏం మంచిగా అనిపించలే. అందుకే ఇప్పటి సంది ఏ చిన్న దావతైనా నేను పిలుస్తా చూడు. అబ్బో నువ్వా పిలవకపోయినా పిలిచిన వాళ్ళకి చక్కగా తిండి పెట్టి పంపించలేదంట. ప్రతి దావత్ నిండి పిలుస్తా అంటే నాకు తల నిండి తిండి నింపించి పంపిస్తాను తల్లి. ఏమొద్దేమొద్దమ్మా నీ దావతొద్దు, నువ్వు వద్దుపా. గోసిని ఎవతన్నది నీతోని చక్కగా తిండి పెట్టలేదా? ఎవరి అన్నది చెప్పు. పోష అన్నదా, లచ్చ అన్నదా, యువతన్నది చెప్పు. దాని ఇంటికి పోయి పంచాయత్ చేస్తా, దిట్టెంకలు వాటి వీక్ కొట్టేస్తా. ఏమనుకుంటున్నావు? యువతి అది నేను చెప్పింది. బర్రె లెక్క ఇంత 2-3 మాటలు వేసుకొని తినిపోయినాయి. ఎప్పుడైనా చక్కగా తిండి పెట్టలేదని చెప్తున్నా నీతోని. యువతి అది దాని పేరు చెప్పు. ఎవ్వరు లేరు గాని తల నిండా పువ్వు వేసుకొని అట్లనే పెట్టినవు. మరి తినవేంది తింటావా? తింటనే ఇక పచ్చి పులుసు విసికి పోసినా ఏం కమ్మ కొడతలేదు. నువ్వేమైనా కూర నువ్వేమో వేసుకొని వస్తావేమో అంటే నాతోనే మాట్లాడుకుంటాయినావు కదా. ఇక నీవి మాకు వారద్దన్నట్టుంది, మాది మీకు వారనట్టున్నాయి. ఇక గట్లనే ఉంటది పా దోస్తానంటే. అబ్బో దోస్తాన గీస్తానా అన్ని బాగానే గుర్తుకొస్తున్నాయి కదా. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇన్ని రోజుల సంది నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. నీకు ఇప్పుడు ఏం తెలియని పిల్లోలే రా అమ్మ బక్కమ్మ జరసేపు కూర్చుందిరా అని అంటున్నావు. నీకేమైనా పని ఉంటేనే నేను అవసరం వస్తా, లేకుంటే నువ్వు ఒకటివో అన్నట్టే మీదికి చూస్తావు. నాకు తెలియదా నీ గురించి? నీతో ఇట్లా ఇప్పని చెట్లు ఉండాలి అట్లనే ఉంటా చూడు. అవసరానికే వాడుకుంటా నేను ఇట్లా. ఓ బాలెందు తీయే కాపదాట ఊకో. అబ్బా దొడ్డి కాడైంది, ఎవ్వరు లేరు. ఇక పెంటమ్మ దొడ్డి కాడికి రాలేనట్టుంది. ఇలా మొగడు బర్లను కొట్టుకొని ఎక్కడ పోయిండో మేపుతాందుకు. ఈ అవ్వ ఇంత పెంట దొరికితే బాగుండరా. దొంగ సాటంగా దబ్బుని ఎత్తుకొని పోతే అయిపోతుంది ఎవ్వరు చూడక ముందుకే. అరే ఆడ ఇంత పెండు ఉన్నట్టు కనిపిస్తుంది. దబ్బుక్కుని వేసుకొని ఉరుకుడు. ఈ అవ్వ టయానికి వచ్చినా కదా, జర్ర లేట్ అయ్యి వస్తే ఎవరన్నా ఎత్తుకొని పోతుంటిరేమో. అబ్బా బకెట్ నిండుతట్టుంది. దబ్బుక్కుని వేసుకుంటే ఇలా అమ్మయ్య దేవుడా ఎవ్వరు చూడలేదు కదా. ఇక దబదబ కొంటే పోతే అయ్యే పోతుంది. ఇక దొంగవడు దొరవడు ఇక నన్ను కనిపెడతారు. ఆగో ఎవరమ్మా? ఓ అమ్మా ఎవరు బకెట్ నిండా పెండ తీసుకుపోయినట్టే కొట్టిరు. ఇప్పుడు నిజంగా పెండనా లేకపోతే మన సామాన్ పట్టుకొని పోయిర్రా?
నా కళ్ళు పాడుగాను సరిగ్గా కనిపించి పాడుగావు. ఏది చూడక ముందుకే లొల్లి పెట్టుకుంటే ఇక అది ఉల్టా వచ్చి లొల్లి పెట్టుకున్నాక పెద్ద పంచాయతీ అవుతుంది కానీ జరుండు దొడ్డికి పడిపోయి పెండ ఉందో లేదో చూస్తా. పెండ లేకుంటే యువతో దాని పని అయి ఉంటది అది. ఆగో నిజంగానే దొడ్డిలో గింత అన్న పెండ లేదు. అదేంది పొద్దు సందికి ఇప్పటిదాకా గింత పెండ గిట్ల ఏరగలేదా ఈ బర్లు? ఓ అమ్మో, అగో ఈడ గీత పెండ పడ్డది, పచ్చి పచ్చిగానే ఉంది. అయితే యువతో ఇప్పుడు పెండ తీసుకొని పోయినట్టుంది. జర్ర ముందు రాకపోతే అది నా కంట్ల పడుతుండే. వచ్చినవానే ఇక వచ్చినవో రాలేదో ఇంటికి పోయినా తీసుకొద్దామని పోతున్నా ఇంటి దాకా. ఇక వచ్చినావు కదా ఎంతసేపు అవుతుంది వచ్చి? నేను వచ్చి చాలా సేపు అవుతుంది గాని కాదు, దొడ్డిలా గింతనన్న పెండ లేదు, ఎక్కడ పోయిందయ్యా? మొత్తం తీసా కుప్పలేసినా అయ్యింది, గింత గిట్ల లేదు కదా. ఆహా, అట్లనా? నువ్వు ఎప్పుడో వచ్చినావు. అబ్బా అబద్ధాల మాటలు చెప్తే అత్తి తట్టుండాలే ఏదైనా. ఇప్పుడు ఆ లచ్చవ్వ బకెట్ నిండా పెండ పట్టుకొని పోతుంది, మన దొడ్డి కానించే ఉన్నట్టుంది. మరి నువ్వు ఎప్పుడో వస్తే ఇక పెండ ఎట్లా తీసుకుపోతుంది ఆమె? బాలున్నావు. అమ్మా, ఆ బోడ ముఖంది లచ్చవ్వనేనా? ఈ లచ్చి పాసులు దాండు జరుండు జరుండు దాని ఇంటికి పోయి పంచాయత్ చేసొస్తా. ఎవ్వరు లేని చూసి దొంగ సాటుగా బాకి నిండా పెండెత్తుకొని పోతాది. అదేనడన్నా గంజి పోసిందా, ఏమైనా కుడితోట్లు ఏమైనా వేసిపోయిందా, బర్రెల కాదో ఇదో మేపిందా? అది యువతి ఇంత ధైర్యంతో చెట్ల తీసుకుపోతుంది దొంగ ముఖం చెప్పు. అరే ఇక పోనీ తీయ, ఇక తీసుకుపోయినాక ఏం చేస్తాం చెప్పు. పోనీ పోనీ, నువ్వు జర ముందు రావే అనంటే ఓ ఇంట్లో పని నీకు కాకుందన్నట్టు ఈ ఇంట్లో పని అనుకుంటే ఇంట్లోకైనా వెళ్ళవాయే. తీర గిట్ల లేట్ వస్తే ఎవడో ఒకడు ఓ గిసంటి కొండ పనులు చేసి తీసుకొని పోతాడు అంత నాశనం అవుతుంది. మరి నువ్వు ఒక అడుగు ముందు వచ్చి గిడ కూర్చుంటే కాదా అనే కావాలి. ఏ బుకో, నువ్వేమైనా నన్నే అంటావు. పొద్దుగాల లేచిన సంది పని పని పని. అగో బట్టలు పిండి తానం చేసుకొని ఇప్పుడు ఉత్త బుక్కడి తిని వస్తూనే ఉన్నా. ఇక నేను ఇంత వండుకొని ఏం చేస్తా? ఉత్తగా ఉలాం ఉన్నట్టే మాట్లాడుతావు నువ్వు. కాదు, నీ కళ్ళ ముందే పోయింది, నీ ముందర నుంచే పోయినప్పుడు మరి ఏందమ్మా? ఎవరి దొడ్లకి తీసుకోతున్నావు ఆ పెండ అని అడగవా? నోరు లేదా నీకు చెప్పు. అరే దొడ్డి కాడ నువ్వే ఉండొచ్చు, నువ్వే తీసుకోమని ఇచ్చినవేమో అని నేను అనుకున్నానే. నాకేమేరు కాను, నా మీద సీరియస్ అవుతున్నావు. ఏ బుకో, ఆ బోడదానికి నాకు సరిగా పడదే పడది. దాన్ని తీసుకో అమ్మా రంగమ్మా అని చెప్తాను. సరే సరే ఇక తీసుకుపోయింది కదా, పోనీ పోనీ కానీ జర నువ్వు టయానికి రావే దొడ్డి కాడికి. మంది మీద మొత్తుకుంటే ఏం లాభం చెప్పు. మనం కరెక్ట్ లేనిది మనం కరెక్ట్ చూసుకోండి. అబ్బో, ఏమైనా నన్నే అంటావు, మందిని ఒక్క మాట అననీయవు. మరి మందికి ఏం అవసరం చెప్పు మన దాని మీద కన్ను పెడతాందుకు? ఏమైనా మంది దోసుకోవాలి, మంది పుణ్యానికి తీసుకోవాలి, ఎవరిని దొంగతనం చేసి తీసుకోవాలని మందికి ఉంటది కదా. గా బుద్ధిని మార్చ రాదు, నన్ను తింటావు ఏమైనా. రేపు శుక్రవారము మంచిగా ఊకి సాంపి తల్లి వాళ్ళకి ముగ్గు లేదామని నేను అనుకుంటే ఇక ఉన్న పెళ్ళంటే అది ఎత్తుకొని పోయి పంచాయతీ చేస్తానంటే నువ్వేమో వద్దంటే వద్దు అని నన్ను నాకు పట్టి ఏం చేయాలి చెప్పు. అరే పోనీ అని చెప్పిన కదా, ఇక రేపు కావాలి కదనే, మళ్ళీ మాపటి లేరు కదా, అప్పుడు తీసుకోవద్దు. ఈ అవ్వ ఏమన్నా చేసుకో, ఏమన్నా చూసుకో, బర్లను నేను పోతున్నా నాయన ఇంటికి, నాకు తిక్క దెంగుతుంది. అరే ఉండరాదే జరసేపు, నేను బర్రెను గీన్నె చెరువు కట్ట కింద కొట్టేసిన, తీసుకొని వస్తా. వచ్చి కట్టేసి ఇంటికి పోదాం ఇద్దరం కలిసి. ఇక అన్నం తిని ఇంతసేపు బండుకొని మా వస్తా గాని ఆగు. ఏమొద్దు నేను ఉండని, నువ్వు మాట్లాడే మాటలకు నాకు కింద నుంచి మీద దాకా సూరెక్కుతుంది. రా మెల్లగా రా, ఏం తప్పిపోయేది ఉంది. మెల్లగా కట్టేసి ఇక బువ్వ తింటాను, పొద్దు తియ్యి, నేను పోతున్నా గాని. అబ్బా ఏం ఆడదానివి నువ్వు, మొగడు చెప్తే ఈయన ఆడదానివి ఎందుకైతవే నువ్వు? నీ సకితి నువ్వు చేసుకునే ఆడదానివి నువ్వు. అరే గీడున్నవానే ఇంట్లో మొత్తము ఆ రూమ్ లా ఈ రూమ్ లా దోలాడి దోలాడి పిలిచి పిలిచి వస్తున్నా. ఈ మంచం మీద కూర్చున్నావా? ఇక్కడనే ఉన్న రాజు, మామయ్య మంచం మీద కూర్చున్న, మామయ్య అత్తమ్మ లేరు కదా. అయ్యో నా కోసము రూమ్లన్నీ చూసినవా? ఏం కాదులే, మా నాయన మా అమ్మ నాకు ఇట్లా కూర్చో, ఏం భయపడకు, వాళ్ళు ఏం అనుకోరు గాని. అమ్మో, మామయ్యని చూస్తే నాకు భయం అవుతుంది. మామయ్య ఉన్నప్పుడు ఈ మంచంని ముట్టుకొని ఇట్లా ముట్టుకోను. ఇక మామయ్య అత్తమ్మ లేరు కదా, బర్ల కాడికి వేరు కదా, అందుకే వాళ్ళు వచ్చే వరకు ఇంతసేపు అడ్డం మురుగుదామని కూర్చున్నా. ఇక నువ్వు వచ్చినావు. అసొంటి ఫీలింగ్లు ఏం పెట్టుకోవద్దు లత. వాళ్ళకు వీళ్ళకు భయపడుకుంటా ఏం రోజు బతుకుతావు చెప్పు. మీ ఇంటికాడ ఎట్లా బతికినవు రాని లెక్క ఈడ ఇట్లా మహారాణులే బతుకు. ఇవ్వని గురించి పట్టించుకోకు, సరేనా? అర్థమవుతుందా? సరే సరే రాజు. అవును, మీ అమ్మ ఒకటే పని డ్రెస్సులు వేయకు, చీరలు కట్టుకో అని అంటుంది. నాకేమో చీరలు కట్టుకోనిక రాదు. ఎట్లా రాజు చెప్పు, మీ అమ్మ కొంచెం నువ్వని చెప్పొచ్చు కదా. అరే మా అమ్మ గురించి పట్టించుకోకు, ఇక ఆమె అంతే. ఆమె అట్లనే మొత్తుకుంటది. నాకు కట్టుకోరాదత్తమ్మా, నేను కొన్ని రోజులు డ్రెస్సులు వేసుకుంటా, మా ఆయనకు లేని బాధ నీకెందుకని ఒక్క మాట అను. చప్పుడు సరి చేయకుండా మళ్ళీ నీ జోలి గిట్ల రాదు చూడు. అంతే అంటవా రాజు? సరే సరే, అట్లనే అంటలే మరి. లత నీకు ఒక మాట చెప్పాలా? నువ్వు ఎంత అందంగా ఉంటావు తెలుసా అసలు. ఇక మా ఊర్లల్లా ఇంత అందమైన కోడలు ఎవ్వరి ఇంట్లోకి రాలేదు. ఇక మా దోస్తుగాలు ఎంతో మంది ఉన్నారు కానీ అందరి పిల్లలు జర కర్రెగా
ఇంత ఇంత లడ్డుగుంటోళ్ళు. ఇంకా నువ్వైతే ఎంత అందంగా వచ్చినావు తెలుసా నాకు. అబ్బా, నా రాత మంచిగా రాసిండా దేవుడు. అబ్బో అంతేనా రాజు? సరే సరే గాని అదేంటి దగ్గరకు వస్తున్నావు? దూరం జరుగు. అత్తమ్మ మామయ్య వచ్చే టైం అయింది. అన్నానికి వస్తాడు కదా మామయ్య. చూస్తే గలీజ్ ఉంటది, దూరం జరుగు. అరే ఏం కాదు లత, నా పెళ్ళం దగ్గర నేనుండోదా చెప్పు, అందులో తప్పేముంది చెప్పు. నిజంగా ఇంత అందమైన పెళ్ళం దొరుకుతుందని కళలో కూడా కలలు కానలేదు. అబ్బా. అరే జరుగు రాజు, నా కోపం తెప్పియకు. అత్తమ్మ ఇట్లా వస్తే గలీజ్ ఉంటది, జరుగు. ఓ అమ్మో పెళ్ళమ్మగడు ఎట్లా సరసాలాడుతురు చూడు. ఇక మామ వండుకునే మంచం మీద కోడలు ఇంత దర్జాగా ఇంత భయం లేకుండా కూర్చుంది చూడు, ఈ బద్మాషిది. దీంతో ఏం చేయాలి? దానికి భయం లేకున్నా నా కొడుకన్నా చెప్పడా? నిజంగా లత, పెళ్లికి ముందు సంబంధాలు చూసేటప్పుడు నీ జుట్టు చాలా బాగా నచ్చింది తెలుసా నాకు. ఇక చాలా మంది ఇంటింట పొడుగున్నా ఇట్లా ఏం అందంగా కొట్టాయి కదా. నీది జుట్టు చిన్నగా ఉన్నా గానీ స్టైల్ బాగుంది తెలుసా, నీకు మస్తు సెట్ అయింది ఇట్లా. అరే ఏంది రాది, లోపల మీ బెడ్ మీద ఇంత సరసాలాడుకోవచ్చు కదా. ఎటు కాకుండా ఎవ్వరు లేంది చూసి నాయన వండుకున్న పీట మీద నీ పెళ్ళం కూర్చుంటా అదిరా. నువ్వేమో దాని దగ్గర పోయి మాట్లాడుతున్నావు. సరే పెళ్ళమ్మ కూడా ఎట్లుంటే మాకేంది కానీ లోపల మీ బెడ్ మీద సరసాలాడుకుంటే ఏమైతుందిరా? ఏం రోగం పుట్టిందిరా నీకు? అరే అమ్మ, ఏమైతుంది, మన ఇంట్లోనే కదా, పక్కింట్లోకి పోయి అయితే కూర్చుంటలేము కదా. ఈ అమ్మ చిన్నదానికి పెద్దదానికి ఎప్పుడు లొల్లి పంచాయతీ తీద్దామనే ఉంటది పనీకు. అరే మొదలు నీ పెళ్ళాన్ని పీట మీకేం దిగమనరా? నాయన వచ్చే టైం అవుతుంది. ఇక నాయన చూసిందనుకో నా పీట మీద కోడలు ఎట్లా కూర్చుంటది అంత దర్జాగా అని ఇక పంచాలు పెట్టుకుంటాడా పీట జోలికి ఇట్లా పోడు. జరా నేను చెప్పిన మాట నువ్వు దింపురా నీ పెళ్ళాన్ని. ఓ అమ్మో మహారాణులు ఎట్లా కూర్చుందే. అగో చూసినవా రాజు, నేను అప్పటి నుంచి చెప్తున్నా వాళ్ళు వచ్చే టైం అయింది, చూస్తే మంచిగా ఉండదు అని అంటే ఇక నువ్వేమో ఏం కాదు ఏం కాదు, ఎవరికి భయపడకు, ఎవరేమనుకుంటే నీకెందుకు అని ఇక నన్ను నోరు మూస్తుంది. ఇప్పుడు చూసినవా మీ అమ్మ పెద్ద ఓర్వజాలండి. నన్ను అంటేనే ఓర్వదు తెలుసా, ఎట్లా మాట్లాడుతుందో చూడు. అవునమ్మా, నిజంగా కాదే. కోడలు అంటే కోడలు లెక్కనే చూస్తారా అని ఒక బిడ్డ తీరు చూడదు, అదే ఏమైతుంది. నీ బిడ్డ గట్లనే కూర్చుంటే ఇక ఇట్లనే అంటుంటివా చెప్పు. బిడ్డోళ్ళ బిడ్డ అనుకుంటా చూస్తేనే తల్లోళ్ళ తల్లి అని అత్తని చూసుకుంటారు. ఇక నీ దగ్గర ఉందే కథ అంతా. దాన్ని ఏమైనా చీప్గా పడేస్తావు, ఎంత నోటికొస్తా అని మాటలు తిడతావు. దాని కోపం రాదా అని చెప్పు. అబ్బో బాలొచ్చింది అయ్యా పని శాతగాని ముఖాలకు కోపాలంటే కోపాలు వస్తాయి. కోపం ఇంత నడుగురి నాయన వస్తుండు. ఈ అవ్వ అందరేమో మీ అత్తని మంచిగా చూసుకో అమ్మ, మీ అత్తని మంచిగా చూసుకో, ఆడపిల్లలు లేరామకు, నువ్వే ఒక ఆడపిల్ల అన్నట్టు చూసుకోనని అందరు చెప్తుంటే ఈమెనేమో నన్ను అంటేనే ఓర్వదాయే. ఏం చేయాలి? ఆగో చూసినావానే, ఆ పిల్ల నువ్వన్న మాటలకు ఫీల్ అయ్యి లోపలికి పోయింది. ఇప్పుడు ఏడ్చుకుంటా వాళ్ళ అమ్మకు వాళ్ళ అయ్యకు ఫోన్ చేసి మమ్మీ గిట్ల అయిందే, డాడీ గిట్ల అన్నడే అని వాళ్ళందరికీ డప్పు సాటిస్తుంది. ఇక అప్పుడు మన ఇంటికి వచ్చి పంచదే నానే వాళ్ళు. ఎందుకే దాని జోలిపోతావు, నిమ్మలంగా మూసుకొని ఉంటే కాదా అమ్మ నువ్వు. అమ్మో ఈడు చూసినా పెళ్ళం వచ్చిన సంది చాలా మారిన కొడుకా నువ్వు. ఏమైనా దాంటికే సపోర్ట్ ఇస్తున్నావు, దాంటికే మాట్లాడుతున్నావు. మరి మా అమ్మ జర పద్ధతిగా ఉండాలి ఈ ఊర్లో. ఇక మంది ఇస్తే మంచిగా ఉండదని పెళ్ళానికి ఒక్క సత్య మాటలు చెప్తలేవు కానీ పోనీ తీయే దానికి ఏం పెడతానంటే చిన్న బొల్లమ్మనారా నీ పెళ్ళము. ఇక రేపు మాకు పిల్లగాడు పుట్టట్టుంది, పెళ్లి ఇడికి వచ్చింది కాబట్టి పెళ్లి చేసిర్రు. నువ్వేమో చిన్న పిల్లమ్మ తెలియదు అని ఇంకా తీసుకొస్తున్నావు. ఈ పనిగాడు పని పాసులు దండు ఈ అమ్మ నా పానానికి పడ్డది కదా. ఇంతసేపు ఏమో బర్ల కాడికి వచ్చిన, మళ్ళీ వచ్చి ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ పొద్దుగాల వేసి ఇల్లాకులు సందడాకులు తీసి మళ్ళీ ఇంట్లో పని వంట గింట అన్ని చేసుకోవాలి. ఇక నువ్వు నీ పెళ్ళము నీ నాయననేమో పుణ్యానికి వచ్చిన తిండి తింటారు, పంటరు, ఇంకా నా మీద మొత్తుకుంటారు. వాళ్ళు ఇంద్ర నాయన జరుండు మీ నాయన అయితే రాని, నేనైతే చేసి పెట్టాను నాయన ఏరు పడేయలను అలా వండుకొని తినమను అని చెప్తా. అబ్బా, అలాగ పడేస్తే మేము బతకలేమనుకుంటున్నావానే. పడేయి. ఇక జీతం పైసలు ఇన్ని నెలల సంది పెళ్లి కాకముందు మస్తు ఇచ్చినా కదా, పైసలు పడేయి ఫస్ట్. ఓహో ఇంత కాడుకుందా నాయన నీ కథ? అబ్బబ్బా ఇన్నేళ్ళు సంది చిన్నప్పటి సంది పెంచింది ఎక్కడ పోయిందో, తిండి పెట్టింది ఎక్కడ పోయిందో, సారింది ఎక్కడ పోయిందో, పెంచి పెద్ద చేసింది ఎక్కడ పోయిందో. ఇక చేసిన కష్టం ఎన్ని రోజులు ఇచ్చినవురా నాకు? ఒక 6 నెలలు ఇచ్చినట్టు. ఇంకా 6 నెలల పైసలు నీ ముఖాన పడేయాలా? సరే బిడ్డ మీ నాయనైతే రాని, మరి గిట్ల అంటుండయ్యా అలా వేరుపడేస్తాను నేను ఒక్క మాట అంటే దానికి సీరియస్ అయ్యి నా పైసలన్నీ ఇచ్చేసి అలా వేరుపడతాను నేను బతకలేమని మాట్లాడుతుందని మీ నాయన ముందే చెప్తా. అప్పుడు ఏం సమాధానం ఇస్తావో నీ అవ్వ, పెళ్ళయి ఎన్ని రోజులు అవుతుందని ఇంత టార్చర్ పెడుతున్నావు, మస్తు బాధలు పెడుతున్నావు పా. ఇక నా పెళ్ళానికి ఏం తెలియదు అనుకున్నా గానీ నువ్వు అన్ని ఎరుకుండే ఇట్లా టార్చర్ చేస్తున్నావు నన్ను, నా పెళ్ళాన్ని. నాకు అంత అర్థమైంది ఇప్పటిసింది. ఇక చూసుకుంటా నీ సంగతి. ఏంద్రా చూసుకునేది? బెదిరిస్తున్నావా? నువ్వు లేకుంటే మేము బతకలేమనుకుంటున్నావా? మీ నాయన పొద్దుగల మబ్బులో లేచిపోతాడు పాలకు. బర్ల కాడ అది చేసి ఇది చేసి కన్న కష్టం చేసి పాలు విండికొచ్చి అమ్ముకొని వస్తే ఇంకా పైసలతోని ఇంటి లావులు అందరం బతుకుతున్నాము, చిట్టి చేసుకున్నాము, ఇంట్లో సామాన్ ఏం కావాలి, ఖర్చులు ఏం కావాలి.
అవన్నీ ఎలా తీసుకుంటే గిట్ట నీకు ఎక్కడ అర్థం కాక నేను బతకలేనా మీరు ఎట్లా బతుకుతారో చూస్తానే ఇస్తున్నావేంద్రా. సరే సరే బిడ్డ జరుండు ఎందుకు. నాకు తెలుసమ్మా, ఇన్ని రోజుల సంది చేసిన కష్టం అంతా వృధా చేస్తారు, ఇక నన్ను ఎప్పటికైనా తిడతారు మీరు అని అనుకుంటూనే ఉన్నా. ఇక గదేం ముందు పడ్డది కానీ ఈ అవసరానికి వాడుకురు కదా అమ్మా, ఇప్పుడు నాతో ఏం అవసరం లేదా. సరే సరే తీ. మాతో నీకు అవసరం లేదురా, అందుకే ఇట్లా అవసరం లేని మాటలు మాట్లాడుతున్నావు. నీతో మాకు అవసరమే, మాతోనే నీకు అవసరమే. నువ్వేమో రుబా మాటలు నా పెళ్ళాన్ని అట్లనకు ఇట్లనకు అని చెప్తున్నావు. నేనేమన్నా? అరే నాయన కూర్చున్న మంచం మీద కూర్చొని ఎక్కడ నాయన వచ్చే టైం అయితే గలీజ్ ఉంటది, కోడలు గట్ల ఎత్తు మీద కూర్చోవద్దు. ఎవరైనా చుట్టుపక్కల లాలీలు ఇస్తే గలీజ్ ఉంటది రాని మంచి చెప్పిన కష్టమే నా బిడ్డ. మరి నీ పెళ్ళానికి మంచి మాటలు చెప్పుకుంటలేవు కానీ నా మీద సీరియస్ అవుతున్నావు. ఇదేమన్నా న్యాయమేనా చెప్పు? నలుగురిని పిలిచి మాట్లాడరా, గాలే చెప్తారు. ఏమొద్దు తీయమ్మ, మన సంసారం మనమే ఎందుకు బయట పెట్టుకోవాలి. ఏమొద్దు తీయగా, నాకు నీ గుణమంతా తెలిసిపోయిందే. ఇప్పటి సంది చూడిగా. ఏంటయ్యా తెలిసేది? బంక చెక్కలు వంకాయ పచ్చలు. అబ్బాబ్బాబ్బా, ఇక నాకు ఏం అవసరం లేనట్టే మాట్లాడుతున్నావు కదా. పెళ్లి సంది ఎంత ఖర్చులు అవుతున్నాయి ఏం కాదా? నువ్వు బయటికి పోతే అమ్మ గిని వేలి అంటే ఏంటంటే అన్ని అడిగినప్పుడల్లా పర్సులకేం తీసిస్తే అవన్నీ మర్చిపోయినావా బిడ్డ? సరే సరే ఇంకా ముందు ముందు పిల్ల పిల్లకు జ్వరం వస్తే తీసుకోబోడు, పిల్ల పుట్టినాక అవో ఇవో ఖర్చులు. ఇక అప్పుడు వెళ్తా చూడు, అప్పుడు అమ్మ అయ్యా అనుకుంటా సంక నాకుంటా మా ఇంటికే వస్తారు. సరే సరే బిడ్డ, ఇప్పుడు ఏం అవసరం లేదు మాతోని. పో నీ పెళ్ళాన్ని చూసుకోపో, నీ అత్తగారింటి పో. మరి పోయి వారం 10 రోజులు ఉండొచ్చినావు కదా. అప్పుడు ఎవ్వరు దేకలేదు, నేను ఇంకప్పుడు బాధపడుకుంటా రాలే. మళ్ళీ మర్చిపోయినావా? సరే సరే తీరా. ఆగో, ఆ పిల్ల బాగా ఏడుస్తున్నట్టుంది. ఇవాళ డాడీకి అలా మమ్మీకి ఫోన్ చేసి చెప్తే ఇవాళ డాడీ నాకు ఫోన్ చేసి చంపుతాడు. ఇప్పుడు మా మామకి ఏం సమాధానం ఇయ్యాలో ఏమోపా. ఈ అబ్బా నడిమిట్లా నేను ఆగమైపోతున్నా కదా. నా వల్లనే కదా నీ పిల్ల ఏడుస్తుంది. నీ అత్తకు నీ మామకు ఫోన్ చేసి చెప్పు మరి, మా అమ్మ వల్లనే ఏడుస్తుందని. ఆగో, ఏమైందే? ఏమో కసు బుస్సు అనుకుంటారు నువ్వు నీ కొడుకు. ఏం లేదయ్యా, ఇంత మాట అంటే పోరు ఏడుస్తుంది. కూడలన్నప్పుడు ఇంట్లో పని అదో ఇదో చెయ్యాలి కదా అని నేను ఒక్క మాట అన్న ఇట్లా పాడకుండా ఏమైనా ఏడుస్తూనే ఉంటది. ఏమనాలి చెప్పు? ఏమనకుండా నా మానన్న నేను నా పని నేను చేసుకోవాలా? అన్నిందరూ పని చేసి పెడితే బర్రెలు లేస్తారు, పిల్లమ్మ కూడా తింటారు, మళ్ళీ అంటారా? చెప్పు, ఏమనద్దా నీ కోడలు? అరే గా పిల్లని ఏమనకి అని నేను మొదలే చెప్పిన, మళ్ళా పిల్ల జోలికి ఎందుకు పోతున్నవే? ఇక చిన్న పోరే ఏం ఎరక చెప్పు. ఇక ఏమనద్దుకో, ఇక పట్న పోర్లు గట్లనే పెరుగుంటారు, సుఖాచుగా పెరుగుంటారు. ఇక దీనికి వచ్చినాక ఒకటే పరి కష్టపెడితే ఎట్లుంటది? మెల్లమెల్లగా నేర్చుకుంటా తీయే. ఇక రోజుకొక వింత అయిపోతుంది మేమ్మ, రోజుకొక లొల్లి పంచాలు అవుతున్నాయి మన ఇంట్లో. నువ్వు ఇట్లా భలే మాట్లాడతావయ్యా. సరే గా ఇంట్లో పని అంటే రాకుండొచ్చు. ఇగో నీ మంచం మీద అడ్డాడి జాగా పెళ్ళ మొగడు కూర్చొని జోరుగా సరసాలాడుతురు. నాకేమనిపిస్తుంది చెప్పు నేను వచ్చేసరికి? అదే ఎవరో కొత్త సుతం రావచ్చు మన ఇంటికి. ఇక డోరు కుల్లనే ఉంది, మనకు డోర్ లేదా? ఇక డైరెక్ట్ వచ్చి చూస్తే ఎంత గలీజ్ ఉంటుంది చెప్పు. ఓ అమ్మ పెంటమ్మ కూడలు కొడుకు గిట్లా చేస్తుర్రేమే అని మా దెంకపోతారు ఇంట్లోకి రాకుండా. గదేమన్నా ముద్దుగున్నాయా? గసంటి బుద్ధి గిట్లా తెలియదా చెప్పు? నీ కొడుకుకి తెలియదా? నీ కోడలికి తెలియదా? ఇక ఏమమ్మా, మామ కూర్చున్న మంచం మీద కూర్చున్న లేవు దింపురాని పెళ్ళానని ఒక్క మాట అన్నందుకు ఓ అమ్మ ఒల్లా అని వేసుకుంటా ఉరికింది అయ్యా లోపలికి. అలా మమ్మీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తుందంట. చెప్పుకొని నేను ఏమైనా తప్పు మాట్లాడినా ఎవడొచ్చి మాట్లాడతాడో మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. అయ్యో రామ, నిజంగా మనోనికన్నా బుద్ధి లేదా అని? ఇక ఆ పిల్ల కంటే గసంటి వెనుక లేకుండొచ్చు, ఈయనకన్నా బుద్ధి లేదా? మరి లోపల కన్నా గుంట పోయి కూర్చోరు. ఈ అవ్వ, ఇక పోని గాని ఆకలి అవుతుంది, కొంచెం బువ్వ పెట్టుకరాపోతే ఇంత. ఆగో చెప్పిన దానికి సమాధానం ఇవ్వవు గాని ఈ ఆకలైతే పువ్వు పెట్టుకరాపో అని అంటావు. ఏం చేయాలి మీతోని? కొడుకేమో గట్లా, కూడలేమో గట్లా, నువ్వేమో గిట్లా. మధ్యలో నేనే ఆవుల పువ్వుదాన్ని ఆగమాగం అవుతున్నా కదా. అంటే నేను చక్కగా లేకనే కదా ఇవన్నీ లొల్లి పంచాలు అవుతున్నాయి. అరే ఏందే నీ లొల్లి? అయ్యింది ఏదో అయిపోయింది, ఇక పిల్లకు తెలియలేదు, ఇక మనోడు పోయింది కదా, ఏదో ఒకటి సర్ది చెప్పి ఊకోబెడతాడు తిని. ఇప్పుడు ఏం చేస్తామే అయిపోయినాక? పోయింత బువ్వ వేసుకురాపో అన్న కష్టమేనా? ఈ అవ్వ సరే సరే ఏమొద్దు తీ, అట్నే ఉపాసం అంతగాని. అరే మరి నేను ఇంత సీరియస్ ముచ్చట గిట్ల అయింది అయ్యా గట్ల అయిందని చెప్తే మరి గిట్ల కాదు గిట్లనే అయ్యో గిట్లనా అని ఒక్క మాట ఇట్లా సమాధానం ఇస్తలేవు, తీర్పు చెప్తలేవు కానీ సరే సరే పోని కానీ బువ్వ వేసుకురా పనంటే నాకు ఎంత కాలుతాయి చెప్పు. అమ్మ ఓయమ్మో, పెళ్ళమ్మ వాడు జోరుగా పంచాలు పెట్టుకుంటుంది కదా. ఆ పెండ తీసుకుపోయింది నేనే అని ఇరుకైందా అయింది. ఓయమ్మో, వాళ్ళు చూడక ముందుకే ఈడికేం జంప్ అయితేనే మంచిగా ఉంటది. ఆగో ఓ లచ్చవ్వా, ఓ లచ్చి, ఆగో ఆ బోడ మొక్కల్ని చూసినవా? పీలుస్తున్న పలకకుట మా దెంక పోయింది దొంగ మొక్కల్ది. అబ్బా, ఇక దొడ్ల పెండ తీసుకుపోయిన సంగతి ఇలా కెరికైనట్టుంది. అందుకే అట్లా పిలుస్తురు అని మా ఉరికింది చూడు. దీని తెలివి చల్లగుండా. అవు కదనే. ఆగో నిజంగా ఆడదాకురికింది చూడు, నీకు భయపడ్డదే. ఇక నన్ను ఇట్లా చూసినట్టుంది పెంటమ్మ, నా గురించి పంచాలు పెట్టుకుంటున్నట్టు పెళ్ళమ్మగడు. ఇక నన్ను చూసి ఏమని అనగల అని భయపడి ఉరికిందే.
పోనీ పోనీ తీ ఇక ఏడ దొరకదా ఆమె లగ్గం చేయనా నేను పోనీ పోనీ ఊపోయిగా ఆ దొంగ మొగని పెద్ద ఇగో ఎట్లుంది లైట్ మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ కొట్టరి దోస్తులు మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టిరి దోస్తులు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని మరి వీడియోస్ ఇంత లెంతీ వీడియోస్ తీసుకుంటాం కాబట్టి చాలా కష్టమైతుంది దోస్తులు ఆ కష్టానికి ఫలితంగా మీ నుంచి ఒక చిన్న లైక్ ఆశిస్తాం కాబట్టి చిన్న లైక్ కొట్టండి అట్లనే హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు రేపు మార్నింగ్ మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం